అని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. అడ్వెంచరస్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత అడ్వెంచరస్గా ఉంటుందని నేను అనుకోలేదు. ఇంత అడ్వెంచర్ చేయడమే ఫస్ట్ టైం. నాకైతే ఇక్కడికే ఫుల్ కారిపోయింది. మా దగ్గర లైటింగ్ లేకున్నందువల్ల ఓన్లీ సెల్ టార్చులు పట్టుకొని వచ్చాము ఇక్కడి వరకు. ఇప్పటిదాకా ఓన్లీ కొండ రాళ్ళు గుట్టలు పట్టుకొని ఎక్కువ వచ్చినాము. ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మిచ్చన్ ఉంది. 15 అడుగులు తాడుతోనే వెళ్ళాలి. ఓకే, ఏం మిస్టేక్ అయినా అదొక్కటి మిస్టేక్ చేసుకోవద్దండి బ్రో. ఇటు నుంచి ఎట్లా బ్రో వచ్చేది? మనం 2000 ఫీట్ల కింద కొండ కింద మైకి బ్రో. చాలా రిస్క్ ఉంది. శివుని మీద అభిషేకం జరుగుతుంటుంది. పాలరాయిని నేను కూడా వెళ్ళి విన్నాను, అంతే. జారడ ఎక్కువ ఉంది, అందుకే ఎందుకు వస్తున్నా. ఇక్కడ అన్న చెప్తున్నాడు ఇది 7 బావిల దగ్గరకని. సో చెప్పాను కదా నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తానని. సో ఒకసారి నా కెమెరాలో మీకు అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు అడ్వెంచరస్గా ఉంటుందని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే రిస్క్ కూడా ఉందని చెప్తున్నాడు. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎక్కడ ఎలా ఉందనేది. యాక్చువల్గా ఇక్కడికి అంటే ఇక్కడ దాకా మొత్తం డెవలప్ అయింది గుహ, అంటే మొత్తం లైటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ నుంచి ఓన్లీ మన సెల్ టార్చులు మాత్రమే వేసుకొని వెళ్ళాలి. అని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. వెళ్ళొచ్చు, కాకపోతే అది కొంచెం రిస్క్ కాబట్టి మనకు తెలిసిన అన్న వాళ్ళు ఇక్కడ గైడర్స్ ఉన్నారు. సో వాళ్ళ సహాయంతోనే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి విజిట్ చేయండి. 7 బావిలవి. ఇక్కడికి వెళ్ళలేమన్నవారు మన వీడియో చూసేయండి. సో ఇప్పటిదాకా ఎవరు తీయలేదంట వీడియో, సో మన వీడియోలో చేసి చూపిద్దాం. ఏంది బ్రో ఇది? జీతం భారీ అడ్వెంచర్. నా ఫేస్ చూసేసరికి అసలుకి అంటే ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత అడ్వెంచరస్గా ఉంటుందని నేను అనుకోలేదు. ఫస్ట్ టైం బ్రో, ఇంత అడ్వెంచర్ చేయడమే ఫస్ట్ టైం. ఓయమ్మా, చెప్పింటే వైట్ షర్ట్ వేసుకునేవాడిని కాదు. వెళ్ళి బ్రో. ఓకే పద పైకి వచ్చేసి పైకి లైట్ అయింది బ్రో. ఇప్పుడు రాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటో బావి దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ బావి, మొత్తం మనం 5 బావిల వరకు వెళ్ళగలం. 7వ బావిల దగ్గరికి వెళ్ళలేము. ఫస్ట్ బావిలో నీళ్ళు లేవు, వర్షాకాలంతో వస్తాయి. చూడండి ఇప్పుడు మనం ఒకటో బావి దగ్గరికి వచ్చినాము. చూడండి ఇది నంది కారంలో ఉండి వర్షాకాలంలో దీంట్లో నీళ్ళు వస్తాయి. వాటర్ ఫాల్ అది. ఓకే ఓకే. ఏమాకారం అది? అది వాటర్ డ్రాప్ పడి 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 దాన్ని తెలుగులో ఆవుపోదు అంటారు. ఆవుపోదా? వర్షాకాలంలో వర్షం వస్తుంది. ఫ్లోరైడ్. వాటర్ ఉండేవి కదా ఇంతమందికి వాటర్ ఉండేవి. ఇప్పుడు ఎట్లా పోలా? బావి ఎక్కడ ఉండేది? బావి ఇదే, ఇది బావి. మనం ఇప్పుడు ఒకటో బావి పైకి వెళ్దాం. ప్రతి ఎట్లా పోయేది ఇది ఒకసారి ఇది లోపలికి వచ్చి తీసుకుంటావు ఒకసారి. ఇలా ఎక్కిపోవాలి రెండో బావికి వెళ్ళాలి. ఓహో, ఇది అడ్వెంచర్ రూట్. ఇక్కడి నుంచి ఇట్లా పోవాలా? ఓకే. సో అన్న ముందు వెళ్తూ మనకి డైరెక్షన్ అయితే చెప్తున్నాడు అనమాట. సో మనం కూడా వెళ్దాం. నాకైతే ఇక్కడికే ఫుల్ కారిపోయింది కానీ ఏం చేద్దాం. అట్లా పట్టుకోద్దా ఇటు పక్క చేయబడదా. మా కెమెరామన్ కూడా చాలా కష్టపడుతున్నాడు ఎక్కి. ఇట్లాంటి అడ్వెంచర్ ఫస్ట్ టైం బ్రో. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కూడా రెండో బావి దిగుతున్నాను. రెండో బావి దిగి 3వ బావికి వెళ్ళి ఇది 2వ బావా? ఇప్పుడు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైట్ చేసుకో.
గైస్ ఇది రెండవ బావి అనమాట. సో ఇవి ఇక్కడ కూడా అప్పట్లో నీళ్ళు ఉండేటివి. సో ఇప్పుడు పూర్తిగా ఇంకిపోయిన నీళ్ళు. సో ఈ రెండో బావి దాటుకొని మనం ఇంకా 3, 4, 5, 6, 7 వెళ్ళాలన్నమాట. సో ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకా పైకి పోయి. పదనా గైస్, మా దగ్గర లైటింగ్ లేకున్నందువల్ల ఓన్లీ సెల్ టార్చులు పెట్టుకొని వచ్చాము ఇక్కడి వరకు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ 2 బావిలు మాత్రమే దాటొచ్చాము. ఇంకా 5 బావిలు ఉన్నాయి. ఒకసారి పైన చూడండి. ఇప్పటిదాకా ఓన్లీ రాళ్ళు గుట్టలు పట్టుకొని ఎక్కువ వచ్చినాము. ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మిచ్చన్ ఉంది. సో ఇక్కడ నుంచి అయినా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాము. ఓకే గైస్, చెప్పాను కదా ఇది 3వ బావి అనమాట. ఇది చాలా లోపలికి ఉంది. ఇదంతా ఒకప్పుడు వాటర్ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు వాటర్. మనం కూడా ఒక 15 అడుగులు తాడుతూనే వెళ్ళాలి. కొండకి ఎలా ఎక్కుతామో అలాగే ఎదురుగా. ఇప్పుడే మాకు ఇంకొక ఫ్యామిలీ కూడా కలిసారనమాట. సో వీళ్ళు కూడా మాకు తోడుగా వస్తున్నారు. సో ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పటిదాకా మేము ముగ్గురమే అనుకున్నాము, బట్ ఇంకా ముగ్గురు తోడారు మాకు. పదవి కదా లైట్ నేను లేదు నేను చెప్తున్నా అర్థం చూసుకోండి. అక్కడ లైట్ పైకి, అక్కడ పైకి అది చూశారు కదన్నా. మాత్రమైనా కాలు ఇలా ఇచ్చినారనుకోండి, ఇలా ఎత్తితే కిందకి వచ్చి పడతారు. పాదం ఇలాగే వస్తుంది. ఇటుంటే ఇటుంటే కలుసుకుంటే పాదం అంతా పొందుకోవాలా. పాదం ఇట్టింది అనుకో జారిపోతుంది. ఏం మిస్టేక్ అయినా అదొక్కటి మిస్టేక్ చేసుకోవద్దండి. ఓకే, నేను ఎక్కిపోతున్నా. తాగడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ పాదం ఇలా ఖచ్చితంగా ఉండాలా. ఫుల్ పాదం ఇలా ఇక్కడ వాటర్ జారుతుంటాయి. నువ్వు లైట్ అయిపోయి మాకే అంత లాంగ్ పోతే కనపడదేమో. కనబడుతుందా? వీళ్ళు కూడా లైట్ వేసినారు. కనబడుతుందా? బ్రో లైట్ అయ్యి బ్రో. బ్రో ఆడి వరకే ముళ్ళు ఉన్నాయి. నిహార్ బ్రో ఈ నుంచి అంతా ప్లేన్ ఉంది. నేను వేస్తాను బ్రో. ఈ నుంచి ఎట్లా బ్రో వచ్చేది? అట్లే కాలు ఎట్లా పెట్టి నేర్పించాడో అట్లే. వాడు మాత్రం వదిలిపోదు బ్రో. ఏమంటే సైడ్కి పోదు. ఎట్లా నువ్వు పైకి వచ్చేసి బ్రో. నువ్వు పైకి వచ్చేసి ఆమె ఇచ్చేసి ఆమె మొబైల్ ఇచ్చేసి నువ్వు ఇక్కడ ఇచ్చేద్దాం. ఇలా మంచికి మొబైల్ వద్దులే. నాకు మొబైల్ ఎందుకు? నువ్వు వాళ్ళ కోసం వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని ఇస్తులే. ఉండు నువ్వు బా చెప్తా. ఫోన్ పెట్టేస్తాను బ్రో. జారిపోతుంది బ్రో. పైకి పో. ఆ మంచిదైనా ఇప్పించుకుంటా. మొబైల్ లైటే కదా ఎవరిదైతే. ऊपर खाना को లెవెల్ ఉంది నుంచి వరాలు. లెవెల్ ఏం చేసింది బాయ్? 70 అడుగులు అవుతుంది. ఇది పన్నాం అనుకో బ్రో. నువ్వు ఒక్కనే పోయినా చాలు బ్రో.
కాదా లోపలికి లేదులే. లోతు లేకుండా చూడు పిలిచిపో. మైక్ ఎవరుతోంది? నా దగ్గర ఉంది. జీవితంలో ఇది మాత్రం మర్చిపోదండి. ఏమోలే నా వల్ల ఇట్లా ఒక ఊరు వాటర్ నీళ్ళు 2000 ఫీట్లలో మన నీళ్ళు ఉన్నాయి. మనం 2000 ఫీట్ల కింద మన కొండ కింద. మైక్ బ్రో పైన పాలరాయి ఉంది. పాలరాయి నుంచి వాటర్ వస్తుంది. ఓకేనా? అదే లాస్ట్ అదే ఆడేసినారా? అక్కడి నుంచి వెళ్ళాలి. ఆడుంది అక్కడ. వెళ్దామా? ఓకే. ఇది వాటర్ కింద 2000 ఫీట్ కింద, అంటే కొండకి మనకి 2000 భూమిలో కూడా మనం 2000 ఫీట్ల కింద ఉన్నాం. 2000 ఫీట్లో మనం బోర్ వేస్తే ఎలా ఉంటాయి వాటర్ కింద అనుకుంటుంటాం కదా, ఇలా ఉంటుంది ప్యూర్ వాటర్. ఓకే. ఎన్నో అవయాలు వేర్లు తగిలి వస్తుంటాయి. ఏర్లు అందరూ వాటర్ నీళ్ళు తాగండి. నీళ్ళు తాగినాక వెళ్తారు. కూడా తాగితే చూడాల్సింది పైన పైన హైలైట్ సూపర్. అడ్వెంచర్ చేద్దాం. దిగలా రండి 9 కిలో రారు. ఇది మంచం. ఒక్క నిమిషం ఉండండి బా. కాదు లైట్ ఏంటి? కాదు బ్రో, తాడు లూజ్ వస్తుంది. ఇంత వస్తుంది కానీ చాలా రిస్క్ ఉంది. చూడు మనకు తడికి కాలాకైతుంది కదా, ఇక్కడ పాలరాయి జారుతుంది. ఇది ఎలా చేద్దాం? ఏజ్ ఎక్కువ నువ్వు, ఏజ్ ఎక్కువ ఉంటే జారుతుంది. అడుగులో 3 అడుగులు పైన గ్యాప్. ఇది మన కాలు పెట్టేది. ఇది కొంత క్వాలిటీ తక్కువ చూడండి. వాటికి చాలా అదేగా స్టాప్ ఎండింగ్. వద్దులే బ్రో, వద్దులే. ఇప్పుడు కార్తీకాలు కదా, పైన శివుడు శాస్త్రాలు ఉంటాడు. వద్దులే, మనం ఎందుకు అంతా నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇప్పుడు కార్తీకాలలో వద్దులే బ్రో, ఎందుకు? మీ ఇష్టం, వెళ్తానంటే వెళ్ళండి. కానీ అంటే పైన శివుని మీద అభిషేకం జరుగుతుంటుంది. పాలరాయని నేను కూడా విన్నాను అంతే. కాబట్టి మీకోసం ఇప్పుడు యూట్యూబ్ జాబ్ కోసం పైకి వెళ్ళాను అంతే. కానీ జారడ ఎక్కువ ఉంది, అందుకే వెనక్కి వస్తున్నా. పద, నువ్వు వెళ్తానంటే వెళ్ళిరా. నీ మోచు మేము ఎందుకు వద్దాను. అలా ఈ స్పెషాలిటీ బాగాలేదు. చూడండి, మనం ఎన్నో పాపాలు చేసినా కానీ నీళ్ళు చల్లుకుంటే పోతాయి. మీరంతా చెల్లు కింద పెట్టుకొని నెత్తిని నీళ్ళు వస్తా అందరికి. కెమెరా నువ్వు వెనక్కిరా, ఓకే? అందరు కింద పెట్టుకున్నారా? అందరూ ఒకసారి లైట్ ఆఫ్ చేయరు. మీ వీడియో బంద్ చేయరు అన్న. అందరు లైట్ ఆఫ్ చేయండి. ఇప్పుడు అంటే ఇక్కడ అన్న వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే, మన తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఎలా అయితే చిమ్మ చీకటిగా ఉంటుందో, సో చూసారా, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చీకటిగానే ఉంది. సో మన తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్న వాళ్ళు చెప్పారనమాట. సో ఇదైతే నాకు ఇప్పటిదాకా అక్కడ పైన నుంచి ఎక్కి వచ్చిన అడ్వెంచర్ కంటే ఇది చాలా మంచిగా అనిపించింది.
ఫ్లో అవుతుంటారు కదా వాటర్ నిలబడిన వచ్చి కొట్టుకుంటూ పోవచ్చు. గైస్ ఇక్కడ మనం 5th బావి వరకు వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి 6, 7 బావికి వెళ్ళడానికి అసలుకి దారి సరిగా లేదనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనకి మిచ్చన ప్లస్ తాడు పట్టుకొని వెళ్ళాలి. బట్ ఆ మిచ్చన సరిగా లేదు, అట్లే తాడు కూడా లూజ్ అయిందంట. సో దాని గుండా వెళ్ళడం చాలా ప్రమాదం అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం అయినందువల్ల ఇప్పుడు పైన శివుడికి పైన అభిషేకం జరుగుతుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ అన్నవాళ్ళు. సో ఈ టైంలో పైకి వెళ్ళడం కూడా అంత మంచిది కాదని చెప్తున్నారు. సో మనం ఇక్కడ దాకా అయితే వీడియో ఎండ్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.